కేసీఆర్ గారు ఏమన్నారు? గోదావరి జలాలు దాదాపు 3000 టీఎంసీ సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. ఆ కలిసిపోతున్నటువంటి వృధా జలాలను కూడా సమతుల్యమైనటువంటి ఒక వాటాతో ఇరు రాష్ట్ర ప్రజలు వాడుకున్నట్టయితే, అది కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ ద్వారా గనక గోదావరి జలాలు గనక వాడుకున్నట్టయితే నల్లగొండ, మహబూబ్నగర్ ఈ 2 జిల్లాలు కూడా సస్యశ్యామలమైతాయి. తదనంతరం రాయలసీమకు కూడా నీళ్లు వాడుకోవచ్చు అని చెప్పనంటే, ఒక దార్శనికతతోటి, ఒక విజ్ఞతతోటి, ఒక పెద్ద మనసుతోటి అన్ని తెలిసిన ఒక వ్యక్తిగా కేసీఆర్ గారు చెప్తే, కేసీఆర్ గారు ఏదో బనకచర్ల ప్రాజెక్టు కట్టుకోమనడం చెప్పని బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. చేతగాని సన్నాసి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 2వ రోజు నుంచి బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేమో నిద్రపోతా ఉన్నావు, అందాల పోటీల్లో నిమగ్నం అయిపోయి ఇష్టం వచ్చినట్టు కమిషన్ల దందాలకు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నావు. ఇవాళ రాజకీయం చేస్తూ ఉంటే, ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు కడతా ఉండు. కేసీఆర్ గారు ఏమన్నారు, వాస్తవాలు ఏంటి అని చెప్పని ఇవాళ నేను మరొక్కసారి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక అబద్ధం నెంబర్ 1 ఇది. దీనికి సంబంధించిన అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఇది ఎప్పుడు జరిగింది? 2016 21/9 అంటే సెప్టెంబర్ 21 సెప్టెంబర్ 2016లో జరిగినటువంటి ఒక ఎపెక్స్ కమిటీ మీటింగ్లో, for the existing ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. ఇప్పుడున్నటువంటి ఒక 2016లో ముచ్చటిది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కొత్తవి కానీ ఉన్నవి కానీ కంప్లీట్ కావాలంటే, పూర్తి స్థాయిలో మనుగడలోకి రావాలంటే 1000 టీఎంసీల నీళ్లు అవసరం ఉంది. మరో పక్కనేమో గోదావరి నదిలో దాదాపు, ఆన్ ది అదర్ హ్యాండ్, మోర్ దెన్ 3000 టీఎంసీ ఈజ్ గోయింగ్ వేస్ట్ ఇన్ టు సీ ఎవ్రీ ఇయర్ ఇన్ గోదావరి అని చెప్పని ఆ రోజు ఎపెక్స్ కమిటీలో చెప్పినటువంటి విషయం. ఇది చెప్తూనే కేసీఆర్ గారు ఈ మాట చెప్తూనే ఆయన ఎజెండా 5 అని చెప్పని లెటర్లు పొందుపరిచినారు. ఇది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఆ దాసో పీసో ఎవరో మీ దగ్గర పెట్టుకున్నారు కదా, ఆ పీస్నో దాసునో అడిగితే మొత్తం ఈ రికార్డులను తీసిస్తాడు మీకు. ఈ లెటర్లు కావాలంటే మేమన్నా పోస్ట్ చేసి పంపిస్తాం మీకు. దాంట్లో ఎజెండా 5, కేసీఆర్ raised an objection over the expert committee constituted by Government of India to address the issues of diversion of water from Godavari to Krishna River between the two states without the prior consultation of Telangana, and pointed out conflict of interest with respect of some members. He requested for reconstitution of the committee as already requested. ఇది కేసీఆర్ గారు మాట్లాడింది. 3000 టీఎంసీ వాటర్ గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. వాటిని సమతుల్యమైనటువంటి పద్ధతిలో కనుక అది కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ దగ్గర వాడుకున్నట్టయితే నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్లు వస్తాయి, రాయలసీమలకు నీళ్లు పోతాయి. కానీ ఎట్లా డైవర్షన్ చేయాలంటే కూడా తెలంగాణకు మాత్రం కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతనే చేయాలని చెప్పని 2016లో కేసీఆర్ చెప్తే ఏం మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి? బనకచర్ల కట్టుకోమన్నారు, 3000 టీఎంసీ సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి మొత్తానికి మొత్తం నువ్వే వాడుకో అని చెప్పని కేసీఆర్ గారు అన్నట్టుగా తప్పుడు మాట్లాడుతూ ఉండు. న్యాయమా రేవంత్ రెడ్డి గారిది? న్యాయమా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఇది ఎక్కడ న్యాయం? అనని మాటను అన్నడు అని చెప్పని కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేస్తే ఈ లేఖలేంటి? ఇంత స్పష్టంగా లేఖల రూపంలో, రికార్డుల రూపంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడినరు, ఎట్లా కొట్లాడినరు అని చెప్పిన తర్వాత కూడా మూర్ఖంగా ఇవాళ అబద్ధం మీద అబద్ధం మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇది న్యాయమా రేవంత్ రెడ్డి? నీ చేతగానితనంతో చంద్రబాబు నాయుడు గారి పట్ల నీకున్నటువంటి ఒక గురుతుల్యమైన భావనతో నువ్వు బనకజల్ల కట్టుకోమని చెప్పని ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మోడీని, చంద్రబాబు నాయుడు ఇద్దరిని మోస్తున్నటువంటి ఒక వ్యక్తి నువ్వు కేసీఆర్ గారిని బదనాం చేయటం ఎంతవరకు న్యాయం? ఇది అబద్ధం నెంబర్ 1. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా మీకు. నేను ఏమంటా ఉన్నాడు? ఆ రోజు 2/10/2020 ఇది కేసీఆర్ గారు రాసినటువంటి ఇంకొక లేఖ.
2/10/2020 ది ఎర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది గజేంద్ర సింగ్ షెకావత్ గారికి కృష్ణా గోదావరి జలాలలో సమానమైనటువంటి ఒక వాటా ఇవ్వాలా అని చెప్పని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో రాసినటువంటి ఒక లేఖ. రేవంత్ రెడ్డి గారు ఈ లేఖ కూడా తెప్పించుకోండి. erstwhile state of Andhra Pradesh itself had allocated 65.13% of the Godavari waters to Telangana region. The 3000 TMC of water flowing into the sea annually can also be used on pro rata basis. అంటే మనకు ఆల్రెడీ కేటాయించినటువంటి ఒక 967.13 టీఎంసీ కాకుండా ఏదైతే 3000 టీఎంసీ సముద్రంలో కలిసిపోతా ఉందో ఆ 3000 టీఎంసీలో కూడా 65% ప్రోడేటా బేసిస్ మీద మనం వాడుకున్నట్టయితే 1950 టీఎంసీ అడిషనల్ గా ద వాటర్ దట్ ఈస్ గెటింగ్ సబ్మర్జ్డ్ ఇన్ టు ఓషన్, సముద్రంలో కలిసిపోతున్న వృధా జలాలను అందులో 1950 టీఎంసీ మనం వాడుకోవచ్చు తెలంగాణకు అని చెప్పిండు. అంటే దగ్గర 3000 టీఎంసీల పైన హక్కు కావాలని చెప్పని కేసీఆర్ గారు లేఖ రాస్తే సన్నాసి వాళ్ళ, సారీ ఫర్ ది స్లాంగ్ బట్ అనాల్సి వస్తుంది. ఏమంటాడండి నిన్న, మీరంతా తెలంగాణ బిడ్డలు, జర్నలిస్టులు కూడా తెలంగాణ కోసం మీరు కూడా కళాలని కత్తులు చేసి కొట్లాడినరు. ఏమంటాడు, 500 టీఎంసీ కృష్ణాలో ఇస్తే సరిపోతుంది, 1000 టీఎంసీ గోదావరిలో ఇస్తే చంద్రబాబు నాయుడు ఎన్నెన్న కట్టుకోనియండి ప్రాజెక్టులు అని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడితే తెలిసి మాట్లాడుతుండా, తెలవక మాట్లాడుతుండా, తెలివిండి మాట్లాడుతుండా, అతి తెలివితో మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి చెప్పండి. ఆయనకు తెలివి లేదు. గుండె పెట్టి కొట్లాడిన కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. చదువుకో రేవంత్ రెడ్డి. 1950 టీఎంసీలు, 3000 టీఎంసీ ఏదైతే సముద్రంలో కలిసిపోతుందో దాంట్లో 1950 టీఎంసీలు ఇన్ అడిషన్ టు 967 టీఎంసీస్. ఇది కేసీఆర్ కొట్లాట, ఇది కేసీఆర్ పంచాయతీ కేంద్రంతో, ఇది ప్రజల పక్షాన కేసీఆర్ కొట్లాడుతున్నటువంటి ఒక కొట్లాడిన వైనం ఇది. నువ్వేంది చంద్రబాబుకి నజరాదునా, నరేంద్ర మోడీకి నజరానా? 1000 టీఎంసీ 500 టీఎంసీ చాలంటే మీ తాత జాగిరా? చంద్రబాబు నాయుడు గారు బిచ్చమిస్తాడా 1000 టీఎంసీలు మనకిచ్చి మిగతా అంతా ఆయన వాడుకోవడానికి? నరేంద్ర మోడీ ఏమైనా బిచ్చమిస్తాడా తెలంగాణ ప్రజలకు? ఏమైనా 500 టీఎంసీ కృష్ణాలు ఇస్తే చాలట, 1000 టీఎంసీ గోదావరిలో ఇస్తే చాలట అని చెప్పని నువ్వెవరు రేవంత్ రెడ్డి? ఈ జాగిరా ఏమన్నా ఈ తాత జాగిరా? కేసీఆర్ ఏమో 3000 టీఎంసీలు రావాలంటాడు, నువ్వేమో 1000 టీఎంసీలు చాలంటావు. నువ్వు ద్రోహివా? నువ్వు తెలంగాణ పాలిటి శాపం కాదా? ఇది రెండో ముచ్చట. మూడో ముచ్చట చెప్తా. ఇక హరీష్ రావు గారు, ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆ రోజు జలశక్తి మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ 10/7/2023 నాడు హరీష్ రావు గారు రాసినటువంటి ఒక లేఖ. ఆ రోజే 23లోనే చాలా కేర్ఫుల్గా వినాల్సినటువంటి అంశం ఇది. హరీష్ రావు గారు ఆ రోజులోనే ఇన్ ద నేమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్టును ఎక్స్పాండ్ చేసేటువంటి ఒక నెపంతో ఆంధ్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర సుజలశ్రవంతి, వెంకట నగరం, తర్వాత లెఫ్ట్ మెయిన్ కెనాల్ కావచ్చు, రైట్ మెయిన్ కెనాల్ కావచ్చు, వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు, ప్రాజెక్టులు కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గోదావరి పెనార్ లింక్ను రెస్టోర్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు గారు రాసిన లేఖ ఇది. రేవంత్ రెడ్డి కళ్ళప్పగించి చూడు. దిస్ వాజ్ లెటర్ దట్ వాజ్ రిటన్ ఆన్ 2023. గోదావరి పెన్నార్ లింక్ అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ అది. అదే రాజురా రాసినాడు. నువ్వేమో నిద్రపోతా ఉన్నావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు రాసింది, ముఖ్యమంత్రి అయినాక నువ్వు నిద్రపోతున్నట్టు ఒక పరిస్థితి.